రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో నీటి వనరులను రక్షించాల్సిన కోరారు నార్దుగొడ్డ గ్రామస్తులు. ఈ మేరకు ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. అయితే గ్రామస్తుల తరపున బీఆర్ఎస్ నేత పట్టొల్ల కార్తిక్ రెడ్డి అధికారులకు సమస్యను వివరించారు. ఇటు నార్కోడ గ్రామంలోని ఈడిగవానికుంట, మంగరాసికుంట, కుమారివాని కుంటలను ప్రభుత్వ భూసేకరణ నుంచి మినహాయించాలని కోరారు. లేఅవుట్లు రహదారులకు వినియోగించడం, ఇటు కుంటల్లో మట్టిని నింపడం వంటివి చేయొద్దని గ్రామస్తుల సంతకాలతో కూడిన వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ నీటి కుంటలతోనే వ్యవసాయం సాగిస్తున్నామని, ఈ నీటి కుంటలను చెడగొడితే పర్యావరణ నష్టం కలుగుతుందన్నారు. 2013 చట్టంలో స్పష్టంగా ఏం చెప్తారు? ఎనీ ల్యాండ్ యాక్విజిషన్ షుడ్ హ్యాపెన్ ఆన్ ద వై ఆఫ్ పబ్లిక్ పర్పస్. ప్రజల యొక్క అవసరాలకు నిత్యం ఆ ల్యాండ్ యాక్విజిషన్ జరగాలని 2013 చట్టం చెప్తారు. ఇంకో విషయం చెప్పండి, మాకు ఈ ఊరుకు రోడ్ లేదా, మేము రోడ్డు మీద పోతలేమా, ఇప్పుడు మీరు ఏ పోతున్న కొత్త రోడ్డు మాకు పోనీకున్నదా, వేర్ ఈస్ పబ్లిక్ పర్పస్ ఇన్ దిస్ అని అడుగుతున్నా. 2013 చట్టంలో మీరు ల్యాండ్ యాక్విజిషన్ చేస్తున్నప్పుడు దాంట్లో పబ్లిక్ పర్పస్ కోసమే ల్యాండ్ యాక్విజిషన్ చేయాలని చెప్పి స్పష్టంగా రాస్తున్నది. ఈరోజు మా యొక్క గ్రామాలకు పబ్లిక్ పర్పస్ మీ రోడ్ ఏం సర్వ్ అవుతుందని అడుగుతున్నాను నేను. మాకు రోడ్ లేకపోతే మీరు కొత్తగా రోడ్ వేసుకుంటా పోండి. ఇంకో విషయం కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి నిజానికి కూడా ఆయన డెవలప్ చేసుకోవాలంటే ప్రతి ఊరికి ఎయిర్పోర్ట్ కట్టుకోమన్నాడు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అభివృద్ధి కోసం మా ప్రాంతం రైతులు ఎందుకు నష్టపోవాలంట, నేను ఎందుకు నష్టపోవాలి? మూడో విషయం, ఏ ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్లో చెరువులకు ల్యాండ్ యాక్విజిషన్ ప్రొవిజన్ ఉందా? ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, కెన్ యూ అక్వైర్ లేక్స్, వాటర్ బాడీస్? హ్యాస్ దిస్ హ్యాపెండ్ ఎనీవేర్ ఎల్స్ ఇన్ ద కంట్రీ? యూ కెనాట్ అక్వైర్ వాటర్ బాడీస్. మీరు దాని మీదకే ఫ్లైఓవర్లను కట్టాలా లేదా వేరే ప్రొవిజన్ అని చేయాలి. మాకు ఇప్పుడు 111 జీవోలో మాకు డెవలప్మెంట్ లేదు. ఎందుకు డెవలప్మెంట్ లేదు? ఈ గొలుసుకట్టు చెరువుల నీళ్లు నిండితే ఇది పోయి హిమాయసార్లు నిండుతుందంట దరిద్రం. మాకు ఈ డెవలప్మెంట్ చేయకుండా ఆపిరు. ఇవి 3 గొలుసుకట్టు చెరువులు కావమని. గొలుసుకట్టు చెరువులా ఉన్నా కాదా? మళ్ళీ ఇల్లు హిమాయసార్లో పోతాయా పోవా? మళ్ళీ గొలుసుకట్టు చెరువులు మీరెవరైనా ఆపనీకే? విచ్ ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ allows you to acquire lake bodies, water bodies? ఇవేవి కావు. నేను ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నా, ఆర్డీఓ గారు మీరు దయచేసి మీరు ప్రభుత్వానికి తెలియజేసే ప్రయత్నం చేయండి. యూ విల్ సీ మీ ఇన్ కోర్ట్, యూ విల్ సీ మీ ఇన్ అసెంబ్లీ. ఈ వ్యవహారాలు మేము ఆషామాషిగా వదిలేదు లేదు. మేము అసెంబ్లీ వరకు ఈ పోరాటం చేస్తాం. ఎందుకంటే ఇది అకారణంగా చేస్తున్నాం ల్యాండ్ యాక్విజిషన్. దీంట్లో సాహిత్యం లేదు, లాజిక్ లేదు, దీంట్లో ఎటువంటి కారణం లేదు. అకారణంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ల్యాండ్ యాక్విజిషనే కానీ ఈ యొక్క రోడ్ పనులే కానీ ప్రతి ఎత్తున పెద్ద ఎత్తున మేము ప్రతిఘటిస్తాం. దీన్ని మేము అడ్డుకొని తీరుతాం. దయచేసి మా గ్రామం తరపున, రైతుల తరపున, ఎవరైతే భూ నష్టపోతున్న వాళ్ళ తరపున, ప్లాట్లు కోల్పున తరపున మా గ్రామ పంచాయత్ పాలకవర్గం మిమ్మల్ని అందరినీ కూడా పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దయచేసి ఊరికి కూడా దగ్గరలో పోతున్నది, ఇంకా కొద్దిగా ఏదన్నా ముందుకు జరుపుతా కూడా మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు మన కవగూడకు సంబంధించి కవగూడ నుంచి వికారాబాద్ దాకా ఏదైతే హిమాయసార్కి సంబంధించిన కాలువ, పెద్ద కాలువ ఉందో దాని పక్కల ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ దాదాపు 150 నుంచి 200 ఫీట్లు అంతా సీలింగ్, దానికి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది. అక్కడికించి కూడా దాని పక్క పంట కూడా తీసుకోపోతే కూడా వికారాబాద్ దాకా పోతుంది. అక్కడికించి మన్నెగూడ చిరస్తు నుంచి పరిగి కూడంగా కూడా మళ్ళీ ఒక అవకాశం ఉంటుంది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మేము ప్రశ్నలు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎంఆర్ఓ గారికి, వచ్చేసిన కార్తిక్ రెడ్డి అన్న గారికి, సతీష్ సర్పంచ్ గారికి, శేఖర్ యాదవ్ గారికి, అందరికీ వచ్చే వార్డు నెంబర్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా సార్ మా బాధలు అర్థం చేయంగా ఏమనగా సార్, కొడంగల్ ఓనికి 3 రోడ్లు ఉన్నాయి సార్. ఒకటి బెంగళూరు హైవే ఉంది, నర్కుడ హైవే ఉంది, మొయినాబాద్ హైవే ఉంది. ఒక్క ఊరు కోసం సార్ ఇంతమంది రైతులను 15 సర్వే నెంబర్ సార్, 342 సర్వే నెంబర్ సార్, 108 సర్వే నెంబర్ సార్. 3 కుంటల్లోకి వెళ్ళి రోడ్లు పోతున్నాయి సార్. దీన్ని పట్టించుకునే నాదులు లేరు సార్. ఆ రోజు సర్వే రోజు నేను కొద్దిగా గడబడి చేస్తే 4 ఎస్ఐలను పిలిచి 10 మంది పోలీసులను పిలిచి మన ఆడాయి సర్కిట్ ఉన్నాడు సార్, నన్ను అది చేసి ఖచ్చితం చేసి మనలను బలిమి చేసి రోడ్లు కొలతలు చేసినాడు సార్. ఏమనంటే మీ మీద కేసులు బుక్ చేస్తాం, మాకు వినబడుతుంది సార్, సిఐ సార్ కేసు బుక్ చేయమని అంటున్నారు. ఎందుకు సార్ మేము గుండలమా, రౌడీలమా సార్? మా ఆస్తులు గుంజుకోనికే అక్కడ రోడ్డు పడితే మధ్యన ఊరుంది. ఆ ఊరిలో 2 రోడ్ల మధ్యన ఊరు నలిగిపోతుంది. అయితే ఆ నలగడమే కాదు, గ్రామానికి సంబంధించినంత వనరులు, జల వనరులు కూడా ఆ 3 చెర్లు అంటే ఒక 3 కుంటలు ఉన్నాయి. ఆ కుంట మొత్తము జలమయం అవుతుంది, అంటే ఊరు మొత్తం నీళ్ళే ఉంటాయి.
అంటే ఒక విధంగా నష్టం జరిగే పద్ధతిలో ఈ భూసేకరణ జరుగుతుంది. ఆల్టర్నేట్గా దాన్ని ఏం చేస్తారనేది మీరు స్పష్టంగా చెప్పాలి.